ప్రభుత్వాలు ఏ వచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు వాటిని సానుకూలంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను పెడుతుంది. వాటికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళని పిలవాలి, చర్చలకు కూసవాలి, నిజంగా అవకాశం ఉన్నటువంటి సమస్యలను తీర్చాలి, అవకాశం లేని వాటిని ఇప్పుడు కాకపోతే కొద్ది రోజుల తర్వాతనో కొద్ది నెలల తర్వాతనో వీటిని మేము పరిష్కరిస్తామన్న ఒక పూచీకత్తునైనా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. కానీ ఇవేవీ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులను చాలా నెగ్లిజెన్సీ చేస్తూ చాలా దిగజారుస్తూ మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాటలకు అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే విధంగా ఎందుకు చర్చలు నడుస్తున్నాయి బయట మనం తెలుసుకుందాం. మనతో పాటు ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. సార్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని ఎట్లా చూస్తారు? ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా మాట్లాడుతున్నారు? ఆయనను కోసుకున్నా సరే అసలు పైసలేమి నయా పైసా పుట్టదు అనేటువంటి మాటని ఎట్లా చూస్తారు? అది చాలా రాంగ్. అది మాట్లాడడం వాస్తవానికి అక్కడ కొన్ని పేపర్లో సమరవ్యం రాయడం, ఏదో ప్రభుత్వాన్ని యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని ఆయన అనుకున్న సందర్భం కావచ్చు నేను అనుకుంటున్నా. మేము జూన్ 9th రోజు మా ధర్నా కార్యక్రమాన్ని పెడదామని మీటింగ్ పెట్టుకున్నాం. యాక్చువల్గా 3 నెలల కిందనే ఇది కార్యాచరణ ఇచ్చాం. అందులో ధర్నా కార్యక్రమం అంటే చాలామంది గాంధీయుతంగా ఇలా శాంతియుతంగా ఒక నిరసన తెలియజేస్తామని ప్రభుత్వానికి తెలియజేసాం. కానీ ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్గా మాట్లాడిండు? వాస్తవానికి మేము కూడా అట్లా ఊహించలే వాస్తవానికి అట్లా మాట్లాడతారని, ఆయన ఏమి ఇబ్బంది ఉన్నదో. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము 16 నెలలు వేచి చూసాం. ఆల్రెడీ 16 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చినప్పుడు. మనం అంతమంది కలిసినప్పుడు మనం 3 గంటలు కూర్చొని మాట్లాడిన కొంత ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాతనే చేస్తా అని చెప్పి మేము కూడా ఒప్పుకున్నాం. కానీ 16 నెలలు అవుతుంది. మరి ఎప్పుడు ఇస్తారు, ఏమి ఇస్తారు? ఓ 3 man కమిటీని వేసారు. ఆ కమిటీ వేసిన తర్వాత ఏ నెల అయినా కూడా కొంచెం మాట్లాడకపోవడం, మంత్రుల దగ్గరకు పోతే గంటలు కూర్చున్నారు, ఏం డిస్కస్ చేయకపోవడం. కొందరు మంత్రులు అయితే అసలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అసలు మా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఈ సంఘాలు, టీఎన్జిఓ సంఘం, చారిత్రక సంఘం, రాష్ట్ర అధ్యక్షుని వస్తేనే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు అధికారులు అయితే మంత్రులు చెప్పింది వాళ్ళు ఏం చేస్తలేరు. మరి ఇవి అన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి దానికి ముఖ్యమంత్రి గారు అంతా రియాక్ట్ అవ్వడం మాకు కూడా బాధ కలిగించింది. ఏదేమైనా ప్రభుత్వానికి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా అండదండగానే ఉంటాం. ఈ పథకాలు తీసుకొచ్చేటప్పుడు మన ప్రజల దగ్గర తీసుకుపోతాం. మన నెంబర్ 1 అయిందంటే మనం ఉద్యోగులు చేస్తేనే నెంబర్ 1 అవుతుంది. ఇలా ఎమ్మెల్యేలో మంత్రులు చేస్తే నెంబర్ 1 కాదు, ఇలా ఉద్యోగులు పనిచేస్తేనే అవుతుంది. మీరు నెంబర్ 1 వచ్చిరంటే మేము ఉద్యోగులు పనిచేస్తున్నట్టు. మరి ప్రభుత్వాన్ని మేము కూడా రేవంత్ అన్నను కూడా కలుస్తాం, మళ్ళీ అడుగుతాం. మా సమస్యలు శాంతియుతంగానే కొట్లాడతాం. ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొంచెం అగ్రెసివ్గా పోయినాం, కానీ ఎప్పుడైనా ఏ ప్రభుత్వం నయానో భయానో ఒప్పించేటట్టు చేస్తాం, కొంచెం ప్రెషర్ తీసుకొస్తాం. వాస్తవానికి మరి మేమైతే దాడి అనే మాట అది మంచి కథ కాదు. ప్రజలకు మాకు ఇద్దరికి కొట్లాడబెట్టేటట్టు కూడా ఉన్నది. నాకు అది బాగా బాధ అనిపించింది. నేను అదే అంటున్నా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడడంలో చూస్తే అసలు పబ్లిక్కి ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మధ్యలో వారధిగా ఉండాల్సిన, అంటే కుటుంబ పెద్దగా ఉండాల్సినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ పని చేసినా వాళ్ళ స్వార్థం కోసం అయితే పనిచేయరు. సంస్థ నిలబడాలనే పనిచేస్తారు, వ్యవస్థ నిలబడాలని పనిచేస్తారు. అటువంటి మీకు వాళ్ళకు ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపి మీకు ఇవ్వాలా అన్నారు. మీరు కోరుకున్నారా అట్లేమన్నా? మేము ఎందుకు కోరుకుంటాం? యాక్చువల్గా మన బడ్జెట్లో పెట్టినప్పుడే మా జీతభత్యాలు ఎంతనో సంవత్సరానికి సరిపోయే జీతభత్యాలు పెడతారు. మా జీతాలు మాకు ఇవ్వండి. మేమేమైనా బోనస్లు అడుగుతలేము, గొంతమ్మ కోరికలు అడుగుతలేము, జీతాలు పెంచమంటలేము. వాళ్ళకి ఇచ్చేటి మన మిగులు బడ్జెట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసే బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఇవ్వలేక అయ్యాల ప్రభుత్వం మేము అర్థం చెప్పామా, మీకు డబ్బులు ఉంటే ఇవ్వద్దని చెప్పామా? మరి ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం మీ ప్రభుత్వం మీరే కూర్చుని దాన్ని రివ్యూ చేయండి. మా జీతాలైనా ఇంకా ఉన్నాయి కదా, మంత్రులు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, వాళ్ళందరూ రివ్యూ చేద్దాం. మరి ప్రభుత్వంలో ఎంత డబ్బు ఉన్నది, ఒకవేళ ఆర్థిక ఎమర్జెన్సీ అయితే అందరిని వెళ్దాం, అందరి దానికి బాధ్యత వేద్దాం. కానీ ఒక ఉద్యోగులను టార్గెట్ చేయడం అది మంచి పద్ధతి కాదు. ఉద్యోగులు ప్రజల్లో భాగం. మేము ఆ ప్రజలకి ఎలా వచ్చిన వాళ్ళం, చిన్న కుటుంబాలకి వచ్చిన వాళ్ళే ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, వాళ్ళకి 13,000 7,000 వాళ్ళు ఉన్నారు. కొందరు 5% ఉద్యోగులు కొంచెం మంచిగా ఉంటారు కావచ్చు, మిగతా 95% అంతా బీద వర్గానికి చెందిన వాళ్ళే. ప్రజలకు మాకు సంబంధం ఉంటుంది. మేము 10 లక్షల మంది ఉంటారంటే మా చుట్టాలందరూ కలిస్తే అది కోట్లలో వస్తారు. మరి మమ్మల్ని వాళ్ళని విడదీయద్దు.
పొద్దున్న లేస్తేనే మా మున్సిపల్ ఎంప్లాయీ అక్కడ ముందు ఇంటి ముంగర ఉంటాడు, తర్వాత మా రెవెన్యూ ఉద్యోగులు ఉంటారు, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇట్లా అందరు ప్రజలతో సంబంధం ఉన్నవాళ్ళు, ప్రజలకు సేవ చేసే సేవకులు. వాస్తవానికి వాళ్ళ పన్నులతో మేము జీతాలు తీసుకుంటాం. అట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీ దగ్గర డబ్బులు ఉంటే వెయ్యండి, వద్దంటలేం, కానీ మా జీతభత్తాలు ఆపి ఇవ్వాల్సిన అవసరం లేదుగా. సార్, వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ని నడిపించుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి మనం హామీలు ఇచ్చినాం, ఎలాంటి పథకాలను అమలు చేస్తామన్నాం, ఎలా అడ్మినిస్ట్రేషన్ను ఒక గాడిన నడిపించాలి అన్న ఒక థింకింగే ఉండాలి. కానీ ఇక్కడ కూడా రాజకీయంగానే మళ్ళీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో కావచ్చు, అటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా నిన్న అసలు యాక్చువల్గా వాళ్ళకి సమ్మెకి వెళ్తే ఈరోజు అన్ని ఆర్టీసీ బస్సులు బంద్ ఉండాలి. కాకపోతే వాళ్ళకు ఏదో కొంత గొప్ప మళ్ళీ చర్చలు అన్నారు, కానీ వాళ్ళంతలా వాళ్ళు విలువలేదు. మళ్ళీ అటు కూడా ఆర్టీసీ ఉద్యోగులు పోయి కూర్చుంటే ఏదో సఫలమైనవి, మళ్ళీ కొంత వాయిదా పడింది. సో మీ విషయంలో కూడా అంటే ఇటు ఉద్యోగుల విషయంలో ఎందుకు రాజకీయాలు చేస్తున్నట్టు? అడ్మినిస్ట్రేషన్ను నడిపించుకోవాలంటే రాజకీయాలు ప్రతిపక్షాల తరపునో లేకపోతే ఇంకెవరి తరపునో చేయాలి తప్ప ఒక అడ్మినిస్ట్రేషన్ విషయంలో మీరందరూ కలిసికట్టుగా పనిచేసే విషయంలో ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇది వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి రాజకీయ నాయకులు అదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటారు, అధికార పక్షం వచ్చినప్పుడు ఏమి ఇవ్వలేం, మా పరిస్థితి బాగాలేదంటారు. ఇలా స్కీములు తీసుకొచ్చి అది రాజకీయ స్కీములే తప్ప ప్రజలకు కొరిగేది నాకు వాస్తవానికి ఏమనిపించదు. ఇలా చూస్తున్నాం మన దగ్గర స్కిల్ లేబర్ లేకుండా పరిస్థితి. ఇప్పుడు అక్కడి లేబర్లు కూడా బీహార్ నుంచి వెళ్ళి, ఒరిస్సా నుంచి వెళ్ళి, అలా రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఇప్పుడు మేధావులు ఆలోచించాలి. మీరు ఎలక్షన్లలో అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పేసి ఏదో పేదలకు చేస్తున్నా అంటే నిజంగా అర్హులైన వాళ్ళకి ఇవ్వండి, తప్పేం లేదు. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇవ్వాలి తప్ప నడవలేని వాళ్ళకి ఇవ్వాలి, బ్లాండ్ వాళ్ళకి ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి, తప్పలేదు. కానీ ఇవన్నీ మా ఉద్యోగులకే వెళ్తున్నాం ఇవి చేస్తామని చేసే తప్పు. ఏదైనా మేధావులు అందరూ కలిసి రావాలి. ఈ ఉచితాల గురించి కూడా మాట్లాడే రోజు వస్తుంది, ఒక యుద్ధమే అవుతుంది. ఎందుకంటే ఉచితాలు ఇచ్చిన దేశాలు ఏమైనాయి, ఉచితాలు ఇచ్చిన రాష్ట్రాలు ఏమైనాయి. చిన్న విపత్తు వస్తే తట్టుకునే శక్తి వెళ్ళలేదు. మాకు జీతాలు ఇచ్చలేని పరిస్థితి అయితే రేపు ఏదైనా చిన్న భూకంపాలో ఏదైనా వచ్చినప్పుడు ఆర్థికంగా మనం ఎంత తట్టుకుంటాం. అది మేధావులు అందరూ ఆలోచించాలి. మేము అంతే, నేను కూడా మేధావులతో చాలాతో మాట్లాడుతున్నాం. మీరు యాక్చువల్గా న్యాయంగా మా జీతభత్యాలు ఇచ్చినాక మీరు ఎవరన్నా ఇచ్చుకొని ప్రభుత్వం నడిపించేది మీరు, మరి మాకెట్లా పైసలు లేవంటే మేమేం చేస్తాం? మరి మీరేమన్నా గొంతమ్మ కోరికలు కోరుకుంటున్నారా? ఆర్థికంగా చాలా వరకు వీక్ ఉంది తెలంగాణ రాష్ట్రం, అసలు పైసలే లేవు, నయా పైసా అప్పు కూడా ఉడతలేదు. సో హైకమాండ్ దగ్గర పోతే అపాయింట్మెంట్స్ పక్కన పెడితే సో చెప్పులు ఏవో ఎత్తుకుపోతారేమో అన్న భయానికి అసలు అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. సో ఆయన స్థాయికి తగ్గ మాటలు అంటారా? నిజంగానే ఆర్థికంగా కొంత వాళ్ళకి బాగాలేదు అంటే వ్యవస్థ, మీరు అడ్జస్ట్ అవుతారా? మీరు అడుగుతుంది మీ డిమాండ్లేనా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలా? ఏం అడుగుతున్నారు? ఎలాంటి హామీలు ఇచ్చింది గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు? మరి తెలంగాణ వచ్చినప్పుడు మనం ధనిక రాష్ట్రాన్ని మనమే చెప్పినాం. బడ్జెట్ అయితే 1,00,000 కోట్ల నుంచి 3,00,000 కోట్లు పెట్టారు. మరి అన్నిటి పోతున్నాయి. మరి నెంబర్ 1 అని మనం రేజింగ్ అని మనమే చెప్పినాం. మా ఉద్యోగులు పని చేయకపోతే రేజింగ్ అట్లా వస్తుంది. ఇవన్నీ చాలామంది మేధావులు ఆలోచించాలి. అది ఇప్పుడు మనం వట్టిగానే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, మన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఎంత పక్క రాష్ట్రాలు కూడా చూస్తాయి కదా, మన రాష్ట్రానికి కూడా తక్కువ చూపు చూస్తుంది కదా. జీతాలు ఇచ్చుకోవాలి కదా. మనం ఏదైనా పని చేసే వాళ్ళు జీతాలు ఇవ్వాలి. ఎప్పుడైనా మన దగ్గర కింద వాళ్ళు పని చేయకపోతే జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పని చేస్తారు? అది కూడా ఆలోచించాలి. జీతం అంటే ఫస్ట్ రోజు జీతం ఇచ్చాక జీత బత్యాలు కూడా ఉంటాయి. సార్, నెలలో మొదటి రోజు జీతాలు ఇవ్వడం గ్రేట్గా ఫీల్ అవుతారా? లేదు అంటే అసలు మీకు వచ్చేటువంటి డిఎల్ కావచ్చు, లేదంటే పిఎఫ్లు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఏరియర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ బోనస్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ లెక్కకు వస్తాయా? అసలు మీకు ఫస్ట్ తారీఖున జీతం ఇచ్చుడే ఎక్కువ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వంలో ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు మొదటి తారీఖున జీతం ఇస్తే ఏదో పెద్ద అది చేసినట్టు వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాం. వాస్తవానికి జీతం ఇచ్చే మ్యాండేటరీ అది రాజ్యాంగంలో. అసలు మనం ఒక ప్రభుత్వ ఉద్యోగికి మొదటి అంతకుముందు అయితే మంత్ ఎండింగ్లో జీతం ఇచ్చేది, తర్వాత ఫస్ట్ రోజున ఇచ్చేది. మరి గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఆగలేదు, మన డిఏలు ఆగలేదు, జీతాలు ఆగలేదు. మరి ఇప్పుడు మా జీపీఎఫ్ పైసలు, మా డబ్బులు మాకు అకౌంట్లో ఉండాలి. ఇప్పుడు మన అకౌంట్లో బ్యాంకులో ఎట్లా వేసుకుంటాం, మా అకౌంట్లో డబ్బులు మా అకౌంట్ ఉండాలి. మా అకౌంట్లో మేము తీసుకోవడానికి ప్రాబ్లం ఉన్నది. మరి మా జీతభత్యాలు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాస్తవానికి వాళ్ళు దాపెట్టుకున్న పైసలు రేపు రిటైర్ అయినాక బిడ్డ పెళ్ళికో, బిజినెస్కో, కొడుకు డెవలప్మెంట్కో, లేకపోతే వైద్యానికో పెట్టుకున్న డబ్బులను దాన్ని కూడా ఆపితే ఎట్లా? అది ఎంతవరకు సమంజసం? ఇలా మరి అందరి ఆగుతున్నాయా? అందరు కోట్ల వాళ్ళ బిజినెస్లు చేసుకుంటూ అందరు బాగానే ఉన్నారు. ఇలా మరి అదే ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి.
మా ఉద్యోగులకే కాదు అందరికి కష్టపడి పెట్టండి. మరి పబ్లిక్కి మీకు మధ్య ఒక వారధిగా ఉండాల్సినటువంటి కుటుంబ పెద్దగా ఉండాల్సినటువంటి రేవంత్ రెడ్డి దాని వెనకాల ఇప్పుడు అంత షాక్ ఇస్తూ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం వెనకాల ఆంతర్యం ఏమనుకుంటారు? నిజంగా ఏం చెప్తారు దీని విషయంలో? ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది, చాలా ప్రెషర్ అయినట్టున్నది ముఖ్యమంత్రి గారు. మాతో ఫ్రెండ్లీగానే మాట్లాడుతుండ్రు, కొంచెం రోజులు ఆగండి అని చెప్పిండు, మేము కూడా ఆగుతామని చెప్పాం. కొంచెం ఇబ్బందికరంగా అనిపించినట్టుంది, అట్లా మాట్లాడండి. కానీ మేమంతా మూర్ఖులమైతే కాదు, ఉద్యోగులం, తెలంగాణ సాధించిన వాళ్ళం. మా తెలంగాణను మన తెలంగాణను మేము ఇబ్బందులు పడేసి మూర్ఖులమైతే కాదు. ముఖ్యమంత్రి చెప్తున్నాం, మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, మీకు ఎప్పుడైతే వెసులుబాటు అవుతుంది కొన్ని ఇచ్చుకుంటూ పోండి. మీరు నెలకు 500 నుంచి 600 కోట్లు పెండింగ్ బిల్స్ ఇస్తాను, ఇచ్చిన తర్వాత మిగతా ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. కానీ మొత్తానికి ఏం లేవు అంటే అది మంచి పద్ధతి కాదు, అది చూడడానికి కూడా బాగలేదు. ఇలా ప్రజలు కూడా దాన్ని ఇబ్బందికరంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడినాక మిమ్మల్ని మళ్ళీ చర్చలకు పిలుస్తారు అనుకుంటుర్రా, లేదంటే మీరే పోయి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఎట్లయితే కలిసిండ్రో మినిస్టర్ని, సో మీరు కూడా అట్లా కలవాలనుకుంటారా? కలిసినా కూడా పెద్దగా మిమ్మల్ని పట్టించుకుంటే నాదుడే సెక్రటేరియట్లో కనిపిస్తలేరు అంటారు, మిమ్మల్ని చూసి ఉరికి పోతుర్రు అంటారు. మరి ఏం చెప్తారు ఆ విషయంలో? మమ్మల్ని పట్టించుకోకపోతే వాళ్ళని మేము పట్టించుకోకపోతే వాళ్ళ గురించి తెస్తుంది, మా గురించి తెస్తుంది, అట్లేం లేదు. నిన్న మాట్లాడగానే పెద్దలు మాట్లాడుకుంటూ ఇలా కమిటీ వేసారు, నవీన్ మిట్టల్ గారిని దాని కమిటీ చైర్మన్. 7 రోజులనే అన్ని సమస్యలు మాట్లాడి పరిష్కరిస్తా అని చెప్పారు. 7 రోజులు వెయిట్ చేస్తాం, చేసినాక ఏమేమి ఇస్తారో ఫైనాన్షియల్ కాకుండా ఆర్థిక ఇతర సమస్యలు కూడా మాట్లాడుతున్నారు, అవి కూడా చూసి తర్వాత మనం చర్య కొరకు చూస్తాం. ఇక టీఎన్జిఓస్ జనరల్ సెక్రటరీ హుస్సేని అన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న మీరు చెప్పుండే, అంటే మీ వెనకాల ఏదో ప్రతిపక్ష పార్టీలు ఉండి మిమ్మల్ని నడిపిస్తూనే ముందుకు అంటున్నారు. నిజంగా మీ వెనకాల ఎవరన్నా పార్టీ నేతలు ఎవరన్నా ఉన్నారా? తెలంగాణ ఎన్జిఓలు నేను నిన్న కూడా చెప్పిన 80 సంవత్సరాలు ఈ నెలతో 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మా వయసు 80 ఇయర్స్ మా యూనియన్ వచ్చి. ఈ 80 ఇయర్స్ కూడా ఉద్యోగ నాయకులే సంఘాన్ని నడిపించింది, కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు రాలేదు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేస్తాం అందరితోని, అటు భారతీయ జనతా పార్టీతోని, ఆర్ఎస్ఎస్తోని, మజ్లీస్తోని, కాంగ్రెస్తోని, టీఆర్ఎస్తోని, సిపిఐతోని, సిపిఎంతో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం కాబట్టి ఆ సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ అట్లాంటిది ఏమైనా మీకు మా ఉద్యోగ నాయకులు కానీ, మా ఉద్యమ నాయకులు కానీ, సంఘ నాయకులు కానీ అట్లాంటి ఎక్కడైనా కాంటాక్ట్ కనిపిస్తే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, మీరు బాధాఫ్తా చర్యలు తీసుకోవచ్చు. కానీ మా సమస్యలు మాత్రం పరిష్కరించవలసిందే, దానికి ఏది చెప్పి తప్పించుకోవడానికి అయితే లేదు. సో రాజకీయాల దిశగా ఎందుకు టర్న్ అయింది ఈ రేవంత్ రెడ్డి వర్సెస్ ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చర్చ ఎందుకు మారిందంటారు గ్రౌండ్ లెవెల్లో? సో ఏం జరుగుతుందన్న అసలు? ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సానుకూలంగా పిలిచి కూసబెట్టి గిది అవుతుంది గిది కాదు అని ముచ్చట మాట్లాడేసి చర్చ నడిపించేసి పంపించేస్తే మీరు కూడా వింటారు, కానీ ఎందుకు చర్చల వరకు పోవట్లేదు? మీరు ఆందోళన చేస్తామనగానే ఎందుకు ఊగిపోయినరు ముఖ్యమంత్రి? వాస్తవానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు బాధ్యత చేపట్టిన తర్వాత 2 నెలలకు మాకు టైం ఇచ్చిండ్రు, 3 గంటల సమయం టైం ఇచ్చి అన్ని విషయాలు మాట్లాడి, మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తా నేను చిత్తశుద్ధితో ఉన్నా అని క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి గారిని చైర్మన్గా, 2 గౌరవ మంత్రులను సభ్యులుగా, కేశవరావు గారిని స్పెషల్ సభ్యునిగా పెట్టి మా సమస్యలన్నీ కూడా వినడం కూడా జరిగింది. మేము కూడా ఆ రోజు హర్షించినాం. కానీ వారు కమిటీ వేసిన తర్వాత నిన్నటి వరకు 8 నెలల వరకు కూడా ఎట్లాంటి ఒక్కసారి కూడా పిలుపు రాకపోగా ఒక సమస్య కూడా పరిష్కారానికి రాలే. మొదటి తేదీ జీతం ఇస్తున్న మాట వాస్తవం, దానికి మినహా ఏ సమస్య కూడా లేదు. ఆ రోజు కూడా అన్నారు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బంది ఉంది, మీరు సహకరించండి అంటే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మేము కూడా అర్థం చేసుకోగలుగుతామని ఈ 15 నెలలు సహకరించినాం. కానీ ఒక సమస్య కూడా పరిష్కారం చేయకుండా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులను అటు ప్రజలను ఉసగొల్పే ప్రయత్నం చేసి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది బాధను కలిగించేది. వారికి వేరే ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు, అది మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. వారు ఇంకో మాట కూడా అన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నాం, బోనస్ కావాలన్నా లేదు, నేను నాకు ₹1 కూడా నా దగ్గర లేదు అంటే, ఇది మీ ద్వారా నేను ప్రభుత్వానికి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నిజాయితీ పరంగా నెల పనిచేస్తే వచ్చే పైసలే మేము అడుగుతున్నాం. మా పైసలు ప్రభుత్వం దగ్గర దాదాపు ఈ రోజుకి 10,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు, ఆదాయం లేకున్నా వాళ్ళు వేరే సంక్షేమ పథకాలు చేస్తున్నారు. సరే, అది ప్రతి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఉంటే అది వారి ఇష్టం, వారు కొనసాగించుకోవచ్చు, చెప్పే అధికారం మాకు లేదు. కానీ మేము ఎక్కడ కూడా గొంతమ్మ కోరికలు కోరతలేము.
ఏ పైసలు వచ్చినా రూపాయి మాకు రావాల్సిన పైసలే అడుగుతారు. ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు జీపీఎఫ్లో దాబెట్టుకున్న పైసలు కూడా అది పాప పెళ్ళికో మెడికల్కో ఇల్లు కట్టుకొనికనో ఇంకో దేనికో తీసుకుంటారు. అట్లాంటి పైసలు కూడా బిల్ పాస్ కాకపోవడం, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కాకపోవడం, మెడికల్ బిల్స్, ఉద్యోగులు పెన్షనర్లు అల్లాడిపోతున్నారు. మహిళలు క్యాన్సర్తోని వేరే వ్యాధులతోని 8 లక్షలు 10 లక్షలు అప్పు చేసుకొని ఒక పెన్షనర్ అయితే నిన్న లెటరే రాసింది. ఆమె పుస్తల తాడు పెట్టి 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆపరేషన్ చేసుకుంటే ఈరోజు 35,000 రూపాయల బిల్ కూడా పాస్ కాలే. మరి ఇట్లాంటి సమస్యలు మాకున్నాయి కదా. సమస్యల ద్వారా సమస్య పరిష్కారం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అయితే కానీ మీరు పిలవకుండా ఉన్న పలంగా మా పైన యుద్ధం ప్రకటిస్తామంటే ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేము. 100% ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 317 కమిటీ బాధ్యులు ఉన్నారు, డిస్లొకేషన్ అయిన వాళ్ళు. కేబినెట్ సబ్ కమిటీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. 4,000 మంది ఉన్నారు, వీళ్ళకు ఉన్న పలంగా తీసి జిల్లాలకు వెళ్ళి చేసేది. వీళ్ళని కన్సిడరేషన్ చేయండి అంటే కూర్చొని కన్సిడరేషన్ చేద్దామన్న సహనం కూడా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర లేకుంటే మరి దేనికోసం ఉన్నట్లు ప్రభుత్వం అది. అంటే మీ జీతాలని పక్కన పెట్టేస్తే, లేకపోతే మీకు వచ్చేటువంటి బోనస్లు పక్కన పెడితే ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి అంటారా? ఉన్నటువంటి ఆర్థిక సమస్యలని నిజంగా రీసాల్యూట్ చేసుకోవాలంటే అప్పులు తెస్తలేదని కాదు, అప్పులు తీసుకొస్తుంది. మరి అవి సంక్షేమ పథకాలకి యూజ్ చేస్తుందా, ఇంకేం పథకాలకి యూజ్ చేస్తుందా అనేది కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలనేసి కూడా ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్గానే డిమాండ్ చేస్తున్నాయి. సో అవన్నీ పక్కన పెడితే మీ జీతాలనే పక్కన పెట్టేనే సమస్య అంతా సాల్వ్ అయిపోతుందా? మీ సమస్యల్ని తీర్చకపోతే ఇప్పుడున్నటువంటి సమస్య నుంచి సీఎం రేవంత్ రెడ్డి గట్టున ఎక్కుతారా? అంటే వారు పెద్ద పద్దు ప్రభుత్వం దృష్టిలో నెలగాగానే పైలికి వీళ్ళకి జీతాలు వేయాలి, పెన్షన్లు వేయాలి, మెడికల్ బిల్లు పాస్ చేయాలి, జీపీఎఫ్లు ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ పైసలు వీళ్ళవే, మనం వీళ్ళ మీద ఏం మెహర్బానీ చేస్తలేము. వీళ్ళు ఉంటేనే రాష్ట్రం నడుస్తుంది. ప్రజలను సంక్షేమ పథకాలు మోస్తున్నారు, అటు ప్రజలను ఇటు ఉద్యోగాన్ని ఇటు ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు, నిరంతరంగా పనిచేస్తున్నారు అన్నది ఆలోచన చేస్తే అట్లా అనిపించదు. కానీ అరే నీ అమ్మ పైలు వచ్చింది కదా మళ్ళీ ఇవ్వాలి కదా అన్న ఆలోచనతో ఉన్నారు. మిగతా మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా వాళ్ళు బడ్జెట్ కేటాయించుకున్నారు, సరే ప్రభుత్వం నడవాలని. కానీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నారో దాని ద్వారా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అటు ఆర్టీసీ ఆదాయం ఆగిపోయింది, లేకుంటే ఇంకోటి సబ్సిడీ, కరెంట్ సబ్సిడీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఉచితం ప్రకటించినప్పుడు మాకు రావాల్సిన పైసలన్నీ కూడా ఉచితాలకు పోతున్నాయి. సరే అది కూడా బడుగు బలిన వర్గాలకు పేద ప్రజలకు పోతున్నాయి కాబట్టి దానిపైన మాట్లాడే అర్హత మాకు లేదు, మేము మాట్లాడడం అవసరం లేదు. మేము ఒకటే, మీరు ఒకసారి పునరాలోచన చేయండి. మీరు అందులో మేనిఫెస్టోలో మీరే పెట్టుకున్నారు, మేమైతే అడగలేదు. కాకపోతే మేము మీకు సాయం సహకారం చేసినాం. గత ప్రభుత్వం సాయం సహకారం చేయలేదు, ఉద్యోగుల మాట వినలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు. మీరు మాకు మాట ఇచ్చిండ్రు, 317 జీవోలో ఉన్న ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తీసేస్తామన్నారు, హెల్త్ కార్డు నడుస్తుందని చెప్పిండ్రు, మిగతా అన్ని సమస్యలు ప్రమోషన్లు ఇస్తామని చెప్పిండ్రు, ట్రాన్స్ఫర్లు రెగ్యులర్గా చేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా చెప్పిండ్రు కానీ ఏ ఒక్కటి కూడా చేయకపోగా వీఆర్ఓల వ్యవస్థ ఉంది. 5,000 మందికి గౌరవ ముఖ్యమంత్రి గారు 5,500 మందికి మళ్ళీ వాపస్ తీసుకున్నారు. చాలా సంతోషం. గ్రామాధికారులుగా వాళ్ళకి నామకరణం కూడా చేసింది. కానీ ఈరోజు కొంతమంది అధికారులు లీకేజ్ ఇస్తున్నారు, మీకు ఎగ్జామ్ పెడతాం, ఆ ఎగ్జామ్ రాసి పాస్ కావాలంటే ఉద్యోగులంతా కూడా 20 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటే ఎట్లా రాస్తాడమ్మా? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం నిన్న మేము మాట్లాడిన తర్వాత ఒక కమిటీని వేయడం జరిగింది పెద్దలు నవీన్ మిట్టల్ గారి నాయకత్వంలో. ఆ కమిటీ ద్వారా ఆర్థికేతరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారానికి వస్తాయని మేము ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా 317 జీవో ఉద్యోగులు అయితే అల్లాడిపోతున్నారు హెల్త్ కార్డు కోసం. ఇవన్నీ కూడా ఈరోజు 4 గంటలకు మరి జేఏసీ చైర్మన్ గారి నాయకత్వం వెళ్ళి మాట్లాడతాం. మళ్ళీ అక్కడ అయిన మాట ముచ్చట ఏమేమవుతుందో మళ్ళీ మీ ద్వారా ప్రజలకు మిగతా మా ఉద్యోగ మిత్రులకు కూడా తెలియపరుస్తాం. ఆర్థికంగా తెలంగాణ గవర్నమెంట్ లాస్ ఉంది అని ఒక రకంగా అనుకుందాం. మరి ఇప్పుడు మంత్రులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఒక 44 సార్లు 43 సార్లు ఢిల్లీకి వెళ్ళడం కావచ్చు, అది దుబారా ఖర్చు కాదంటారా? లేదంటే ఇప్పుడున్నటువంటి మంత్రులు బర్త్డేలకు పెళ్ళిళ్ళకి హెలికాప్టర్లను వాడడం ఇది దుబారా ఖర్చు కాదంటారా? ఎందుకు అంత ఫెస్ట్రేట్ అయ్యి నన్ను కోసుకొని తిన్నా కూడా రూపాయి నయా పైసా రాదు అన్న మాటకి మీరు ఏం సమాధానం చెప్తారు? దాని వెనకాల ఏముంది అనుకుంటారు? ఈ సమాధానం చెప్పే స్థాయి నాది కాదు, కానీ అది వాళ్ళకు కూడా తెలుసు. అది మీరు కూడా అదే అన్నట్లుంది లెక్క. కానీ మనం ఇప్పుడు నేను మీ ద్వారా చెప్తే అది వాళ్ళకు డైజెస్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు ఎన్ని మాట్లాడినా చెప్పవచ్చు, వీళ్ళు దొంగలని చెప్పవచ్చు, మంత్రులు వాళ్ళ నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడవచ్చు, మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కంప్లైంట్ చేయవచ్చు, జైలుకి పంపించవచ్చు. కానీ మేము రాజకీయ వ్యవస్థ మీద ఒక్క మాట మాట్లాడితే దానికి 100 సమాధానాలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు దుబారా ఖర్చు పైన వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు.
నేను కూడా ఎకానమీ క్లాస్లో తిరుగుతున్నా అన్నారు. అది మేము కూడా అందరం హర్షించినాం, సంతోషించినాం. కానీ ఈ హెలికాప్టర్ల వ్యవహారం ఏదైతే ఉందో రోడ్లు కూడా మంచిగానే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎక్సలెంట్గా రోడ్లు ఉన్నాయి. నిజామాబాద్, వరంగల్ 2 hours 1.5 hours 2 hours పోతున్నాం. కాబట్టి నేను కూడా ఇప్పుడు మేము పొదుపు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 100 కోట్ల రూపాయలు, 130 కోట్ల రూపాయలు ప్రజలు ఇబ్బందులు ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ రోజు తుఫాన్ దాటుకుంటా ఆడు ఏ జిల్లాకు పోయినాం వెంకట్? మహబాద్ జిల్లాకు పోయి 130 కోట్ల చెక్కు అన్కండిషనల్గా ఇచ్చి వచ్చినాం. ఇంకో జేఏసీ నాయకుడు ప్రకటించాడు కానీ ఆయన రూపాయి ఇవ్వలే, కానీ ఆయన మాత్రం సమానం కూర్చుంటాడు వచ్చి. అంటే ఈ ద్వంద్వ వైఖరి ఉండొద్దు. నేను ఏమంటున్నా, ఉద్యమకారులను గౌరవించండి, ఉద్యోగ నాయకులను గౌరవించండి, పైరవకారులను పక్కన పెట్టండి, పని చేసే వాళ్ళని పిలవండి. దాంతో పరస్పర సహకారం, గౌరవం పెంచుకొని మన కార్యకలాపాలు చేసుకుంటే ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ మమ్మల్ని ఛాయలకి వెళ్ళి తీసి ఈగని తీసి పడేసినట్టు పడేస్తామంటే ఎవరు సహించడానికే సిద్ధంగా లేము. సో కార్మిక దినోత్సవం రోజు ఒకలాగా మాట్లాడితే నిన్న కాక మొన్న ఇంకోలాగా మాట్లాడిండు. సో మొత్తానికి ఒక్క సీఎం రేవంత్ రెడ్డి మాటతో ప్రభుత్వ ఉద్యోగులు ఆగమాగం అయినట్టే కనిపిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుందన్న? చర్చలకు సానుకూలంగానే ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నారా, లేదంటే ఫ్యూచర్లో మీరేమన్నా ఇంతకుముందు ప్రకటించినట్టు జూన్లో ఏమన్నా ఆందోళన చేపట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? ఇప్పుడు నిన్న వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత జేఏసీ కానీ తెలంగాణ ఎన్జిఓలు కానీ మాట్లాడిన తీరు, మేము రియాక్ట్ అయిన తీరు చూసిన తర్వాత ప్రభుత్వం కూడా మరి నవీన్ మిట్టల్ గారి కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధమైనట్లుగా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఎందుకు అయింది? ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు 8 నెలల క్రితం వేసిన సబ్ కమిటీ దాని పని సక్రమంగా చేయించుంటే ఈరోజు ఈ టైం వచ్చేది కాదు కదా. వాళ్ళు చేయలేదు కాబట్టే కదా ఉద్యోగులు అన్రెస్ట్లో ఉండి మీటింగ్లు అన్నీ పెట్టినాం. 9వ తారీఖు మహాధరణ ప్రోగ్రాం ఎందుకు ఇచ్చినాం? 50,000 మందితో శాంతియుతంగా చేస్తామన్నాం. దాని మీద ఇంత రాద్ధాంతం చేసి అటు ప్రజలను ఇటు ఉద్యోగులను ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. మీరు శాంతిపూర్వకంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామంటే దానికన్నా మరి మించింది ఏం లేదు. మేము కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టాలని లేదంటే ప్రజలను రోడ్డు మీద దేవాలని మేము రోడ్డు మీదకి రావాలని కోరుకుంటలేము. మావి గొంతమ్మ కోరికలు కావు, మావి చిన్న బతుకులు. మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులం, మాకు రావాల్సిన పైసలే అడుగుతున్నాం. మీకు పైసలకి ఇప్పుడు పైసలు లేవంటున్నారు కదా, పైసలు వచ్చినప్పుడు మాది ఎప్పుడు ఇస్తారో కూర్చొని మరి మీరు ఇచ్చిన మాటని ఏమన్నారు? లక్షల్లో జీతాలు తీసుకునే మీకు ఎందుకు ఇంత ఇంకా ఏవో కోరికలు ఎందుకు పుడుతున్నాయి? అవన్నీ మేము ఇచ్చే ప్రసక్తి ఇప్పుడు ఆదాయ పరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా ఇచ్చే సిచ్యువేషన్లో ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఉద్యోగికి యావరేజ్గా ఈరోజు కొత్తగా వచ్చిన ఉద్యోగికి 30,000 జీతం, మేము పాత మాలాంటి వాళ్ళకి 80,000 1,00,000 జీతం. మరొక ఉద్యోగికి ఒక భార్య 3 పిల్లలు వేసుకోండి. నెల అయితే ఇంటి ఖర్చు, ఇంటి కిరాయి ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి, నీళ్ళ బిల్ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, పెద్ద విద్యార్థులు ఉంటే కాలేజ్ ఫీజు కట్టాలి, చిట్టీలు నడవాలి, సంసారం నడవాలి, సావులు నడవాలి, బతుకులు నడవాలి, మెడికల్కి పెట్టుకోవాలి. మీరు మెడికల్ బిల్ పాస్ చేయరు, మీరు మా హెచ్ఆర్ఏ ఇయ్యరు. ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ మీకు ₹1,00,000 అంటే ఇక మేము మాట్లాడితే మీరేడు ఉంటారు? నడు మరి అమరుల స్తూపం దగ్గర కూర్చొని చర్చిద్దాం. అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేసి చర్చకు మేము సిద్ధమైన, ఎంతమంది వస్తారో రండి, మా ఖర్చు ఎంత, మాకు వచ్చే జీతం ఎంత, మేము ఖర్చు పెడుతుంది ఎంత, మీకు వచ్చింది ఎంత, మీరు పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు. మీరు ఒకసారి మీరు రాజకీయ ఏమంటారు ఆ ప్రస్తావన అయిపోయిన తర్వాత కూడా మీరు బతికినంత కాలం లాస్ట్ వరకు మీకు పెన్షన్ వస్తుంది. మాకు 2004 నుంచి పెన్షన్ ఆగిపోయింది. ఉద్యోగులు అల్లాడిపోతున్నారు, పెన్షన్ లేదు. మేము కడుతున్న పైసలు ఏడున్నాయో, ఇది డిఏలు ఆగినాయి, మేము కట్టిన పైసలు ఏడున్నాయో కూడా ఇప్పటివరకు మాకు తెలియదు. జీపీఎఫ్ రాదు, హెల్త్ కార్డు నడవదు. ఇట్లా ఉంటే ఎట్లా మరి? అంటే మీరు కట్టడి చేయాలనుకుంటే కట్టడికి సిద్ధంగా ఉన్నాం, మరి మేము కట్టడి చేస్తే ఎట్లయితుంది? ఆలోచన చేయండి. కాబట్టి మా ఆలోచన కొట్లాట, పోరాటం, పిడికిలు బిగించుడు, నినాదాలు ఇయ్యడు కాదు. మేము శాంతియుతంగా, దేశం కూడా ఇబ్బందిలో ఉంది, అటు యుద్ధమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు కూడా సానుకూలంగా ఉన్నాం. చర్చల ద్వారా మీరు ఈ సమస్యను పరిష్కరించండి, మేము సిద్ధంగా ఉన్నాం. వినిపిస్తున్న మాట ఏంటంటే సార్, మీరు ధర్నాలు చేసినా, నిరసనలు చేసినా, రాజీనామాలు చేసిపోయినా కూడా మీ సమస్యల పట్ల సానుకూలంగా గవర్నమెంట్ స్పందించే ప్రసక్తి లేదు అన్నదే వినబడుతుంది. గవర్నమెంట్ దానిపైన చేస్తుంది, గవర్నమెంట్ చెప్తుంది అట్లా. ఇంతకుముందు కూడా మీరు చూసిండ్రు, మాకు ఉద్యమాలు కొత్తగా కావు, రాజీనామాలు కొత్తగా కావు, జైలు కొత్తగా కాదు, కేసులు కొత్తగా కావు. ఒకసారి మళ్ళీ మేము రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా వినవలసిందే. ఖాళీ నిన్న రాష్ట్ర జేఏసీ చైర్మన్ స్టేట్మెంట్ ఇస్తే సానుకూలంగా స్పందించి కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ద్వారా మీరు సమస్యలు పరిష్కరించకుంటే ఖచ్చితంగా మళ్ళా ఉద్యమ కార్యాచరణ ఉండనే ఉంటుంది. అంచెలంచెలుగా గాంధీ మార్గంలో చేస్తామని చెప్పినాం. కొంతమంది దాంట్లో ఉసిగల్పి వేరే వేరే విషయాలు చెప్తున్నారు. మా ఆలోచన ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. ప్రజలకు వాళ్ళ అవసరాల బట్టి నిలబడతాం. ఎక్కడ కూడా మేము మా గీత దాటం.
కాకపోతే నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు అయితే మాకు ఇవ్వవలసింది. అది ఎప్పుడు ఇస్తారో జేసీ చైర్మన్ గారికి పిలిపించి చెప్పండి, ఎవరి పనులు చేసుకుంటూ పోతాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద నిలబడకపోగా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాటతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఆగమాగం చేయడమే కాదు ఒక ఇంత షాక్ అయితే గురి చేసిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఏం గొంతెమ్మ కోరికలు కావు కదా, మరి మా డబ్బులు మాకు ఇవ్వాలని కోరుతున్నారు. సో ప్రభుత్వం అది కాకుండా సానుకూలంగా స్పందించకుండా ఒక కమిటీని అయితే వేసింది. ఇంకా నిన్న వీళ్ళు గరం అయ్యేసరికి మరి ఆ కమిటీ నిర్ణయాల మేరకు ఫర్దర్గా ఆలోచనలు చేస్తామనేసి నిర్ణయాలు తీసుకుంటామనేసి చెప్తున్నారు. ఇట్లా కాకుండా వీళ్ళ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రకటిస్తే గనక మాకు ఉద్యమాలేం కొత్త కాదు, జైళ్ళేం కొత్త కాదు, నిరసనలు, నినాదాలు, ధర్నాలు, పోరాటాలు చాలా చేసి ఉన్నాం. సో చరిత్రలో కూడా ఉద్యమ చరిత్రలో కూడా మా వంతు పాత్ర మేము పోషించినాం. ఇప్పుడు కూడా మా సైడ్ నుంచి మళ్ళీ మరో పోరాటం చేసేదాకా ప్రభుత్వం దిగజారొద్దు. సానుకూలంగానే చర్చలకు పిలిచి సానుకూలంగానే తమ సమస్యలు అనరు, వాళ్ళకు రావాల్సిన అమౌంట్నే వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. లేదంటే మాత్రం మరో ఉద్యమ పోరాటం మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్న ఒక అల్టిమేట్ అయితే టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, జనరల్ సెక్రటరీ యూసేస్ అన్న కావచ్చు, వీళ్ళు ఇద్దరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.